10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం చాలా సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన చెనాక కొరాట బరాజ్, సదర్మాటు బరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్రంలో వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించిన చెనాక కొరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాల్లో దాదాపు 51,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. 1.58 టీఎంసీల నీటి నిల్వలతో సదర్మాట్ బరాజ్ను 90% ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందని అన్నారు కేటీఆర్. నిర్మల్, జగిత్యాల జిల్లాలోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందని వివరించారు. నెర్రెలు బారిన తెలంగాణ నేలను దేశానికే ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వెంకట్, మరికొద్దిసేపట్లో ఈ చెనక కొరట బ్యారేజ్కి సంబంధించిన పంప్ హౌస్ ట్రయల్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు చెనక కొరట ప్రాజెక్టు 2016లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు అంటే గత దాదాపు 42 సంవత్సరాల కళను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ప్రజల రైతాంగం కళను బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పటి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేసే విధంగా ఈ చెనక కొరట బ్యారేజ్ ని నిర్మించడానికి పూనుకోవడం జరిగింది. అంటే మహారాష్ట్ర ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ గా చాలా వివాదంగా ఉండే దాదాపు 42 సంవత్సరాల పాటు ఈ వివాదం అలాగే ఉండిపోయింది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి ఈ ప్రాజెక్టును సాకారం చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2016 సంవత్సరంలో ఈ చెనక కొరట బ్యారేజ్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. 2022 సంవత్సరంలోనే దాదాపు 95% పనులు పూర్తి కావడం జరిగింది. ఆ 2023 సెప్టెంబర్లోనే ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు కేవలం 5% మాత్రమే పనులు మిగిలి ఉన్న సమయాన కేవలం 5% మాత్రమే పనులు మిగిలి ఉండే. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్లుగా కూడా కనీసం 5% పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికి కూడా దాదాపు 70 కోట్లు భూ నిర్వాసులకు ఇవ్వాల్సింది. ఇప్పటికి కూడా భూ నిర్వాసులకు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. కనీసం 70 కోట్లైనా ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ట్రయల్ రన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించినప్పుడు కూడా కేవలం ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మరోసారి మోసం చేయడానికే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి చెనక కొరట బ్యారేజ్ సంబంధించిన హత్తిఘాట్ వద్ద పంపుకు సంబంధించిన ట్రయల్ రన్ ను ప్రారంభించేందుకు వస్తున్నట్టు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జోగురామన్న విమర్శించడం జరిగింది. అలాగే ఇటు సదర్మాట్ బ్యారేజ్ చూసుకుంటే సదర్మాట్ ప్రాజెక్ట్ కూడా అంతర్జాతీయంగా కూడా ఎంతో పేరుంది. దాదాపు 2200 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అయితే ఎన్నో గత సీమాంధ్ర తెలంగాణ రాకపూర్వము సమైకాంధ్రలో ఈ ప్రాజెక్టును ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 సంవత్సరంలోనే ఈ సదర్మాట్ బ్యారేజీ నిర్మాణము ఆధునీకరణకు పనులు చెప్పడం జరిగింది. అప్పుడు 550 కోట్లు కేటాయించడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా సదర్మాట్ ప్రాజెక్టు ద్వారా కూడా దాదాపు 13,000 ఎకరాలు సాగునీరు అందించేది. అయితే ఈ ఆధునీకరణ తర్వాత 18,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఆ సదర్మాట్ సంబంధించిన ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. దాదాపు ఈ సదర్మాట్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా దాదాపు 95% కూడా పనులు పూర్తి కావడం జరిగింది. కేవలం 5% మాత్రమే పనులు మిగిలినప్పుడు కూడా ఇప్పటి కూడా ఇటు చెనక కొరట బ్యారేజ్ కానీ ఇటు సదర్మాట్ నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టు కానీ కనీసం నయా పైసా ఖర్చు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం పట్ల రైతులు మాత్రము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతుంది. కనీసం నయా పైసా ఖర్చు చేయకుండా కేవలం
ప్రజలను మభ్యపెట్టడానికి, రైతాంగానికి మభ్యపెట్టడానికి, జిల్లా ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జిల్లాలో పర్యటిస్తున్నారని ఇటు రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించకుంది. ఏదైతే జిల్లాలో మాత్రం మరోసారి పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా జిల్లా ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడని, ఇప్పటికైనా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మిగిలిన నిధులను వెంటనే కేటాయించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు చనాక కొరటా ప్రాజెక్టు సంబంధించి 51 ఎకరాలకు సాగునిచ్చే విధంగా, ఇటు అతిగా ఈ సదరమాటకు సంబంధించి 18,000 ఎకరాలకు సాగునిచ్చే విధంగా, లేకపోతే మాత్రం ఇది కేవలం ప్రజలను రైతులను మభ్యపెట్టేందుకే ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టినట్టు అనుకోవాల్సి వస్తుందని చెప్పి రైతులు బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.